మనందరి జీవితాల్లో కష్టాలు, సుఖాలు వస్తూ ఉంటాయి. ఈ జీవితానికి అర్థం ఏంటి? కష్టాలు ఎందుకు వస్తాయి? ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది? అసలు దేవుడంటే ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం శ్రీకృష్ణుడు భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో వివరిస్తున్నాడు. జ్ఞానం అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం. విజ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని జీవితంలో అమలు చేయడం. ఈ అధ్యాయం చదివితే జీవితాన్ని మనం చూసే విధానం తప్పకుండా మారుతుంది. ఈ సృష్టిలో 2 రకాల ప్రకృతులు ఉంటాయి. ఒకటి అపరా ప్రకృతి, 2 పరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవన్నీ మనకు తెలిసినవి. పరా ప్రకృతి అంటే ఈ సృష్టిలో ప్రాణాన్ని పోసే ఆత్మశక్తి. అదే మనలోని జీవశక్తి, శ్రీకృష్ణుడి మరో రూపం. దీన్నే జ్ఞానం అంటాము. కష్టాల నుండి బయటపడడం ఎలా అంటే, దేవుడు ప్రతి చోట ఉంటాడు, కానీ ప్రజలు దాన్ని గుర్తించరు. ఎందుకంటే నా శరీరం, నా సంపద, నా పదవి అనే మాయ భగవంతుడి నుండి మనల్ని దూరం చేసి భౌతికమైన సుఖాల వైపు లాగుతుంది. ఎవరైతే దేవుణ్ణి నమ్మి సర్వం ఆయనే అని నమ్ముతారో వారు ఈ మాయ దాటి కష్టసుఖాల నుండి బయటపడతారు. భక్తులు భగవంతుడిని పేరు ప్రతిష్టల కోసం కష్టాలు వచ్చినప్పుడు ఇలా రకరకాలుగా వేడుకుంటారు. కానీ భగవంతుడికి నచ్చిన భక్తుడు మాత్రం జ్ఞాని. ఎందుకంటే భగవంతుడిని తెలుసుకునే లక్ష్యంతో ఉంటాడు. కేవలం పూజ చేయడం మాత్రమే కాకుండా ప్రతి జీవిలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి మనిషిలోనూ ఉండేది కూడా ఆ భగవంతుడే అని గుర్తించడమే విజ్ఞానం. అప్పుడే మనలో ద్వేషం తగ్గి ప్రేమ పెరుగుతుంది. శ్రీకృష్ణుడు నేర్పించిన ఈ జ్ఞాన విజ్ఞాన యోగం మన జీవితాలను సులభతరం మరియు ఆనందమయం చేస్తుంది. మరొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ, జై భగవద్గీత, జై భారత్. సర్వే జన సుఖినో భవంతు.